లీవ్ మీటింగ్. సో ఏంటి వల్ల నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. సారీ ఇన్ మిడిల్ ఆఫ్ సంథింగ్. ఈరోజు చాలామంది మిత్రులు కామనర్ లైబ్రరీకి మెయిల్స్ పెడతా ఉన్నారు. ఈ కర్ణాటక వేదికగా జరుగుతున్నటువంటి హిజాబ్ వ్యవహారం గురించి, అంటే క్లుప్తంగా చెప్తాను నేను. విభిన్నమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అసలు హిజాబ్ అంటే ఏంటి? ముస్లిం యువతులకి మాత్రమే అట్లాంటి ఒక డ్రెస్ కోడ్ ఉంటుందా? ఖచ్చితంగా స్కూల్ అనేటువంటి ఒక యూనిఫామ్ని ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాంతంలో వీళ్ళు మాత్రమే యూనిఫామ్కి వెరైటీగా ఒక డిఫరెన్షియేషన్, ఒక యూనిక్నెస్ చూపెడుతూ అట్లా వస్తారా? ముస్లిం అమ్మాయిలు మాత్రమే పరదాల చాటును ఉంటారా? ఇట్లా చాలా ప్రశ్నలు అడుగుతా, ఇందులో తప్పెవరిది, మీ అభిప్రాయం ఏంటి? కమల్ హాసన్ గారు కూడా ట్వీట్ చేస్తారని అడుగుతాం జరుగుతూ ఉన్నది. నేను ఫాస్ట్గా దీని వీడియోని కంక్లూడ్ చేస్తాను. నేను మళ్ళీ ఐ హ్యావ్ టు బీ బ్యాక్ టు మై వర్చువల్ కోట్స్. క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ హిజాబ్ అనేటువంటిది ఖురాన్ ద్వారా, కొన్ని సురాస్ ద్వారా, కొన్ని హాదిత్తుల ద్వారా ఇది ముస్లిం యువతులకి అలాగే యువకులకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ని నిర్దేశించడం జరిగింది. షరియా చట్టాల ప్రకారం మహిళలు, అంటే అది షియా కానీ సున్నీ కానీ ఎట్లాంటి వాళ్ళైనా సరే, ఆర్థోడాక్స్ షియా అండ్ సున్నీస్ కానీ ఎవరైనా కానివ్వండి, జుట్టు కూడా కనపడకుండా వాళ్ళని కన్సీల్ చేసుకునేటువంటి విధానం, ఒక నల్లటి వస్త్రం ద్వారా కానీ ఏదైనా వస్త్రం ద్వారా కానీ కన్సీల్ చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో, వాళ్ళు దాపెట్టుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో, వాళ్ళ స్కిన్ కానీ స్కిన్ టోన్ కానీ లేదంటే హెయిర్ కానీ మహిళకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అవయవాలు కానీ బహిర్గతంగా కనపడేటువంటి విధానాల్ని నిషేధిస్తూ ఉంటాయో వాటిని కొన్ని వేల సంవత్సరాలుగా మన యొక్క భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఇస్లాం మతాన్ని అనుసరించేటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి మత పెద్దలు కూడా అక్కడ ఉన్న మహిళలకి అలాగే అక్కడ ఉన్న పురుషులకి కూడా కొన్ని విధానాలని, కొన్ని నియమ నిబంధనల్ని కూడా నిర్దేశించడం జరిగింది. అయితే ఈరోజు కర్ణాటకలో ఉన్నటువంటి కాలేజీల్లో కొంతమంది యువకులు సాఫ్రాన్ కండువాలు కప్పుకు రావడం కానీ, హిజాబ్ లాంటి వాటిని తొలగించాలి, ముఖానికి కానీ తలకి కానీ ఆ ముసుగు లాంటివి ఉండకూడదు అని చేస్తున్నటువంటి యాజిటేషన్ కానీ, ఇవాళ గుంపులుగా విడిపోయి అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువతలు కూడా లేదు, మేము ఖచ్చితంగా ఇది మా మతాచారం మేము వేసుకొస్తామని చెప్పడం కానీ, అల్లర్లకు తావు ఇవ్వడం కానీ, హైకోర్టు పరిధిలో ఉన్న తర్వాత కూడా ఈ రకమైనటువంటి ఉదంతాలు జరగడం కూడా చాలా శోచనీయం. 144 సెక్షన్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ స్థాయిలో, కాలేజీ స్థాయిలో మనం ఆ గేట్ దాటి లోపలికి వచ్చిన తర్వాత మనం ఏ కులం, మనం ఏ మతం, మనం ఏ ప్రాంతం అనేటువంటి వాటి గురించి మనం ప్రస్తావించుకోకుండా ఉండగలిగితే దానికి మించినటువంటి సౌభాగ్యం ఉండదు. అయితే కర్మానుసారే బుద్ధి అన్నట్టు మన కర్మలు ఎలా తగలడ్డాయో మన బుద్ధులు ఎలా తగలడ్డాయో నాకు అర్థం కాదు. కానీ ఎందుకో కాలేజీల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తే హీరో ఫ్యాన్ వార్స్ ఉంటాయి, క్యాస్ట్ వార్స్ ఉంటాయి, కర్ణాటకలో చూస్తే రిలీజియన్ వార్స్ ఉంటాయి, తమిళనాడులో కూడా మనం అక్కడ కూడా విభిన్నమైన ప్రాంతాల్లో విభిన్నమైనటువంటి ఇంట్రెస్ట్లతో, మనం యునైటెడ్ స్టేట్స్ వెళ్తే అక్కడేమో ఫుట్బాల్ టీమ్స్ కింద విడిపోయి కొట్టుకున్నటువంటి ఉదంతాలు ఉంటాయి, లండన్ పోతే అక్కడేమో ఇంకో రకంగా ఉంటాయి, ఆస్ట్రేలియాలో పోతే రేసిజం ఉంటాయి. దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే మనిషి ఉన్న ఎక్కడైనా సరే వాడు ఏదో ఒక దాంతో కనెక్ట్ అయిపోతాడు అన్నమాట. దిక్కుమాలేదవా ఒంటరిగా బతకలేక ఓ ప్రాంతంతోనో, ఒక కులంతోనో, ఒక మతంతోనో, ఒక రంగుతోనో, ఓ రూపుతోనో, ఇంకేమీ దొరకపోతే ఆ దగ్గర ఉన్న చిత్తుకాయితాలు లాంటి డబ్బుతోనో ఆనాడు కనెక్ట్ చేసుకుని వాడు సెపరేట్ క్లాస్, వాడు అందరితో సమానం అనేటువంటిది ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆ దౌర్భాగ్య స్థితి నుంచి పుట్టేటువంటి దాష్టికాలు ఇవన్నీ కూడా. హిజాబ్ గురించి మత గ్రంథాల్లో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లాంటివన్నీ కూడా మహిళలకు ఇంపోజ్ చేసి ఇది ఎవరో మనలాంటి మగవాళ్లే కదా, ముస్లింల్లో ఉన్నటువంటి మనలాంటి మగవాళ్లే కదా ఇట్లాంటివన్నీ కూడా పునాలకు ఇంపోజ్ చేసేది. మహిళలు ఏం చేస్తారు దీనికి? మహిళలు ఎలా బాధ్యులు చేస్తాం మనం? ఖురాన్లో ఎక్కడ ఉందన్నారు అడిగాను. నేను ఇక్కడ పెడుతున్నాను. నేను సూరా 7:26లో, ఓ ఏ చిల్డ్రన్ ఆఫ్ ఆడమ్, we have bestowed raiment upon to cover your shame as well as to be an adornment to you, but the raiment of righteousness, that is the best. Such are among the signs of Allah, that they may receive admonition.
అలాగే సూరా 24:31, అలాగే సూరా 33:59, అలాగే హాదీతులు కూడా ఇక్కడ నేను పెడుతున్నాను. నేను సాయి బుఖారి దాంట్లో కూడా స్పష్టంగా ఉంటాయి. ఐ వీల్డ్ మై ఫేస్ విత్ మై హెడ్ కవర్ అట్ వన్స్ అండ్ బై అల్లాహ్ వి డిడ్ నాట్ స్పీక్ ఎ సింగిల్ వర్డ్ అండ్ డిడ్ నాట్ హియర్ హిమ్ సేయింగ్ ఎనీ వర్డ్ బిసైడ్స్ హిస్ ఇస్త్రిజా. He dismounted from his camel and made it kneel down, put his leg on its front legs and then I got up and rode on it. Sahih Bukhari 5:59:462. ఇట్లా ఎన్నో ఉంటాయి. అంటే వాళ్ళకి మత గ్రంథాల నుంచి అనుసరిస్తున్నటువంటి విధానాలని ఎవరు స్కూల్కి ఎలా వస్తే తప్పేంటి అనేటువంటి విషయం నుంచి మనం మొదలు పెట్టాలా, లేదా స్కూల్కి ఇలాగే రావాలి కదా అనేటువంటి ఒక ఉడుంపట్టు మీద కూర్చోవాలా, నాకు అర్థం కావట్లా. స్కూల్ యూనిఫామ్ అందరినీ వేసుకోమని చెప్తాం యూనిఫామిటీ కోసం. ఏ మతం లేదు, ఏ కులం లేదు, ఏ ప్రాంతం లేదని ఖచ్చితంగా ఉండమని చెప్తాం. కానీ ఇక్కడ ముస్లిం కల్చర్ దగ్గరికి వచ్చేసరికి కొంత సెన్సిటివిటీ, కొంత డెలికేసీ ఉంటుంది. మనం మన సోదరుల్లో ఒకళ్ళు కొంత ఒక విషయం పట్ల లేదు ఇది ఇలాగే జరగాలి అని చెప్పి పట్టు కూర్చున్నప్పుడు పోలేరా మా తమ్ముడు పద్ధతి అంతేలే వదిలేసేయండి, ఎంత కదన్నా మా తమ్ముడే కదా అని అనుకుంటాం కదా. రియల్ హిందూయిజం ప్రీచెస్ ఎస్ టాలరెన్స్. హిందూయిజం అంటే మన సాఫ్రాన్ కప్పుకొచ్చి అవతల హిజాబ్ తీయమని చెప్పి గొడవ పెట్టడం కాదు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. లెట్ దెమ్ బీ వాట్ ఎవర్ దే లైక్ టు బీ. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనివ్వడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? మహిళలే కదా అక్కడికి, మహిళలే వాళ్ళు అలా ముసుగు కప్పుకొని వస్తుంటే మనకు వచ్చే నష్టం ఏంటి? సెక్యూరిటీ హజార్డ్స్ ప్రాబ్లం అనేటువంటి ఒక మొదట వాదనను మనం తెర మీద తీసుకురావద్దు. పబ్లిక్ ప్లేసెస్లో అట్లాంటి ప్రొవిజన్ ప్రాబ్లం ఉంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఖచ్చితంగా అన్వీల్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఏదైనా పోలీస్ ఆఫీసర్ కానీ సెక్యూరిటీ పర్సనల్ కానీ మీ ముఖాన్ని రివీల్ చేయమన్నప్పుడు మీరు రివీల్ చేయాలి అని చెప్పినటువంటి ఉదంతాలు ఉన్నాయి. వాటిని మనం అమలు చేసుకోవడం మానేసి, వాటిని మనం పరిగణలో తీసుకోవడం మానేసి, లేదా అట్లాంటి వాటిని ఇంకా ఎంఫసైజ్ చేస్తూ మరింత చట్ట రూపేణ వాటిని పకడ్బందీగా తీసుకొచ్చి సెక్యూరిటీ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ గురించి ఎవరైనా ముస్లిం మహిళ బుర్కా కప్పుకునేటువంటి మహిళ అయినా సరే ఆమెకి సంబంధించిన ఐడెంటిటీ రివీల్ చేయమన్నప్పుడు ఆధార్ కార్డ్ ఐడెంటిటీతో పాటు అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్కో మహిళా సెక్యూరిటీ పర్సనల్కో ఆవిడ ఆ వీల్ని అన్వీల్ చేసి ఆ పరదాన్ని తొలగించి ఆమె చూపించాలి అనేటువంటి చట్టాల కోసం, మరింత పకడ్బందీ అమలు కోసం ఏదైనా శ్రద్ధ పెడదాం. ఇఫ్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ బికమ్స్ సచ్ ఇంపార్టెంట్ ఇష్యూ. నేను ఎక్కడెక్కడ ముస్లిమ్స్ విధానాలని మనం ప్రశ్నించకూడదు. నేనే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడానికి నేను రాజకీయాల్లో లేను. కాకపోతే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా ఫాలో అవుతున్నటువంటిది, ఇతర దేశాల్లో వాళ్ళ మతం ఉన్న చోట ఫ్రీగా వాళ్ళు ఎక్సైజ్ చేయగలుగుతున్నటువంటిది మన దేశానికి వచ్చేసరికి చేయలేకపోతే మన యూనిటీని, డైవర్సిటీని, మన ఇంటిగ్రిటీని, మన బ్రదర్లీ హార్మోనీని మనమే దెబ్బ తీసుకున్న వాళ్ళం అవుతాం. ముస్లిం యువతలు సైతం దీన్ని ప్రశ్నించిన ఉదంతాలు లేవు. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఎస్, ప్రపంచ దేశాల్లో ఎంతోమంది ముస్లిం మైనారిటీ విమెన్ యాక్టివిస్టులు ఉంటారో, ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అటార్నీస్ ఉంటారో, వాళ్ళు యుఎస్ కోర్టుల్లో కానీ, యునైటెడ్ స్టేట్స్లో కానీ, యునైటెడ్ కింగ్డమ్లో కానీ, చాలా చోట్ల కానీ ఛాలెంజ్ చేశారు. హిజాబ్ ఈజ్ నాట్ కంపల్సరీ. మా మతం చెప్పేది పురుషుల్ని, స్త్రీలని హిజాబ్ మాత్రమే పరిశీలించండి, తన వెనకాల ఉన్నటువంటి స్త్రీని కాదని, అది పురుషులకు నిర్దేశించినటువంటి విధానం. అంతేగాని స్త్రీలను మాత్రమే హిజాబ్ని అబ్జర్వ్ చేయమని చెప్పలేదు అని నన్ను వ్యతిరేకించినటువంటి వ్యక్తులను ఇక్కడ నేను పెడుతున్నాను. ఇదొక లార్జ్ డిబేటబుల్ సబ్జెక్ట్. అది కంపల్షనా కాదా అంటే అది ఇండివిజువల్ దాన్ని టేకప్ చేస్తారా లేదా, వాళ్ళ మత పెద్దలతో వాళ్ళు ఏకీపిస్తారా లేదా అన్నది వాళ్ళ చాయిస్కి వదిలేద్దాం. మనం దాన్ని డిక్టేట్ చేయొద్దు అంటున్నా. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ భూమి మీద అందరం కూడా ఆటవికుల్లా పుట్టాం. మనం పుట్టినప్పుడు ఆకుల అలవలో కప్పుకుని బతికాం. అప్పుడు మనకి ఈ రీజియన్స్, రిలీజియన్స్ తెలీదు, మనకి క్యాస్ట్లు గొడవ తెలీదు. దొరికిన గాడికి తిన్నాం, వేటాడుకున్నాం, అందరం కలిసికట్టుగా వేటాడుకున్న దాన్ని భుజించాం, బాగా బతికాం. పొరపాట్లు నాగరికత వైపు మనం ప్రయాణం చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మనకి కర్మంతా కూడా వచ్చి పడింది. రఘు గారు మళ్ళీ వచ్చారు జడ్జి వచ్చారండి. మేము లాగింగ్ అమ్మని చెప్తున్నారు. ఆవిడ వచ్చి అపోనెంట్ కౌన్సిల్ వచ్చారా? రాలేదండి, కానీ జడ్జి లాగింగ్ అమ్మని అడిగారు మిమ్మల్ని. ఒక్క 2 నిమిషాలండి, వీడియో మధ్యలో నేను లాగిన్ అయిపోతాను అండి. ఓకే, సరే. సో మన కర్మ, మన దౌర్భాగ్యం. అందుకే నేను చెప్పేది ఏంటంటే యువకులు దయచేసి మాత్రం ఇట్లాంటి ఒక ట్రాప్లోకి పోవద్దు. దిస్ ట్రాప్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నీడెడ్. మనల్ని మనం రిలీజియన్తో, రీజన్తో ఐడెంటిఫై చేసుకుంటే అది మనకి ఏదైనా దిశానిర్దేశం అవ్వాలి. నా మతం నాకేం నేర్పాలి? పొద్దున్నే ఎలాగరా స్నానం ఆచరించు, దైవ దర్శనం చేసుకో, డి విటమిన్ కోసం సూర్య నమస్కారాలు చేసుకో, బయటికి వెళ్ళు, 10 మందికి అన్నదానం చేయి, 10 రకాలుగా చేయి. నీ వల్ల ఒక సర్కిల్ మెయింటైన్ అవ్వాలి. ఇంకో పోనీ దానమనో, ధర్మమనో, తర్పణనో, ఈ కార్యక్రమాలు హోమం అనో, యజ్ఞం అనో, యాగం అనో, ఏదో ఒక సర్కిల్, ఒక ఫార్మర్ కానించి
ఒక విక్రయించేటువంటి వ్యక్తి కానించి ఒక పూజారి కానించి విభిన్నమైనటువంటి వర్గాల ప్రజలు నీ యొక్క భక్తి పారవశ్యంతో వాళ్ళు బతకాలి అనేటువంటి ఒక మంచి నేర్పాలి తప్ప నా మతం గొప్ప, నా మతం తోపు, నా మతం పురాతనం. ఎవరి కోసం రీ అన్నీ నాకు అర్థంగా గడుతున్నాను నేను. ఇండివిజువల్గా ఏమి సాధించి చచ్చిపోలేనప్పుడు నేను పలానా ప్రాంతం మనిషిని తెలుసా, నేను పలానా కులవాడిని తెలుసా, నేను పలానా మతవాడిని తెలుసా, ఇండివిజువల్ ఐడెంటిటీ లేనప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ అర్థమవుతుందా? అందుకని దయచేసి ఇలాంటి చేష్టలే చేసుకోకుండా స్కూల్లో అందరం కలవాలి. చిన్నతనం అద్భుతంగా ఉంటుంది. నా ఫ్రెండ్ హుస్సేన్ అని, ఇబ్రహీం అని, నా చిన్నతనంలో ఉన్న ఫ్రెండ్స్ రజియా బేగం అని బోళ్ళు మంది నాకలా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారు. క్రిస్మస్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అయ్యి బాబు జడ్జీరు వచ్చారు ఒక్క మాసం ఉన్నాను. అది ఇంకా జై భీమ్ జై భారత్.